నాకు లక్ష్మారెడ్డి గారితో ఉన్న అనుబంధ సంబంధంతో మా మంచి మిత్రులు. నేను 1986 నుంచి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ బార్ ప్రెసిడెంట్ 2 పరాయములు ఉన్నాను. అడ్వకేట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ కూడా 2 పరాయాలు ఉన్నాను. ఇంతకుముందు ఏదైతే స్టాఫ్తోని అడ్వకేట్స్కు ఎంత రిలేషన్ ఉండే, ఇప్పుడు ప్రజెంట్ అంత లేదు. ఎందుకంటే పాతోళ్ళు సుబ్బయ్య కానీ లక్ష్మారెడ్డి గారు అందరూ మేము ఎప్పుడు నా మిత్రులుగా ఉండేవారు. ఎప్పుడు స్టాఫ్ అడ్వకేట్ అనే డిఫరెన్స్ లేదు. కొత్తలో వచ్చినప్పుడు ఇంకా మాకేమన్నా తెలియకపోతే సూపరింటెండెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏంటి కరెక్షన్ ఏంది, ఇలా కాదా ఇలా అని చెప్పేవారు. ఇప్పుడు అది లోపిస్తుంది. ఎందుకు అనేది నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే మామూలుగా మంచి రిలేషన్స్ అనేది ఇద్దరి మధ్యలో ఉంటుంది. స్టాఫ్ అడ్వకేట్స్ జడ్జెస్ ఏంది 2 సంవత్సరాలు, సంవత్సరము, 3 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు. సూపరింటెండెంట్స్ ఎప్పుడు కూడా అన్లెస్ సూపరింటెండెంట్ అయ్యే వరకు ఇక్కడనే 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు ఇక్కడనే పనిచేస్తారు. కాబట్టి అడ్వకేట్స్తోనే కలిసిమెలిసి ఉంటే మామూలుగా వాళ్ళు కూడా ఉంటారు. అలానే 2010-12 సంవత్సరాలు తెలంగాణ ఎడ్యుకేషన్లో నేను ప్రెసిడెంట్ ఉన్నాను. లక్ష్మారెడ్డి గారు ఎంప్లాయీస్ ఉండే. ఓసారి బైకాట్ చేస్తే 14th ACJ గారు నేను అంటే ఎంప్లాయీస్ బైకాట్ చేశారు. వాళ్ళు పాపం భయపెట్టిస్తున్నారు ఎంప్లాయీస్ను. అదేంటంటే క్యాజువల్ స్టాఫ్ను చేయకూడదు, అది చేయకూడదు అంటే నేను వెళ్ళి అందరినీ తీసుకొచ్చినందుకు మా మీద కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేశాడు. అది మొన్నటి వరకు క్రిమినల్ కేసు నడిచింది. సో అట్లా ఎందుకంటే అడ్వకేట్స్ స్టాఫ్ అనేది 2 పార్ట్స్ ఆఫ్ ద జడ్జే కానీ వీళ్ళు కోఆపరేటివ్ ఉండాలి. కొత్త యువతకు కూడా మీరు చెప్పవలసింది ఏంటంటే సూపరింటెండెంట్స్ కానీ ఎక్కువ ఈ స్టాఫ్ వల్ల మామూలుగా ఫ్రెండ్షిప్ ఉంటే బాగుంటుందని. అలా తర్వాత 2020 నుంచి లక్ష్మారెడ్డి గారు నా నేబరే ఉంటున్నాడు, నా పక్కకే ఉంటున్నాడు. కాబట్టి ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అయ్యారు. నాకు వదిన గారు అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అయ్యారు. సో ఈ అవకాశం ఎందుకంటే ఆయన BA LLB చేశాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే రిటైర్ అయినాక మా అడ్వకేట్కు స్వాగత పలుకుతున్నాను, వచ్చి ఎన్రోల్ అయ్యి మా దగ్గరికి రండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రొఫెషన్లో ఉంటుంది, అడ్వైజ్ ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు. ఎందుకంటే ఈ ప్రొఫెషన్ నుండి వేరే కార్యక్రమాలు కూడా అన్నీ చేయొచ్చు, సేవా దృక్పథం అన్నీ చేసుకోవచ్చు. కాబట్టి ఇంత మంచి మిత్రుడు అంటే ఎప్పుడు అందరూ రిటైర్ కావాల్సిందే, ఏదో రోజు రిటైర్ కావాల్సిందే తప్పించి అది మనము తప్పించే బాధ్యత కాదు. కానీ ఇంతమంది అభిమానులు వచ్చారు అంటే దాన్ని బట్టి ఆయన గుణము ఏంటి అనేది తెలుస్తుందన్నమాట. సో ఇది మంచి మిత్రులు రిటైర్ అవుతున్నారు, సంతోషము. ఆయన జీవితం కూడా అలానే హాయిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాను.